మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ఎట్టు కనపరుస్తాడు? శత్రువులు ఎదుటే కనపరుస్తాడు, సైతాన్ దగ్గరే కనపరుస్తాడు. ప్రభువారు మనల్ని తన చేతిలో చెక్కున్నాడు. చూడుమో నా చేతిలో నిన్ను చెక్కినాను, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుంటున్నాను. ఈ మన పరలోకపు తండ్రి ఇలాంటి వాడని యేసు ప్రభు వారే మనకు పరిచయం చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, జాన్ చాప్టర్ 17 verse 11 మధ్య భాగం నేను చదువుతా తెలుగులో. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. జాన్ చాప్టర్ 17 verse 11. యోహాను 17:10. పరిశుద్ధుడు అయిన తండ్రి, హోలీ ఫాదర్, ఫాదర్ ఆఫ్ హోలీనెస్. సో హోలీనెస్ బిలాంగెత్ అంటు ద లార్డ్. పరిశుద్ధత ప్రభు వారికి సంబంధించింది. అండ్ ద బైబిల్ సేస్ వితౌట్ హోలీనెస్ వీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అండ్ ద బైబిల్ సేస్, జీసస్ అన్నాడు, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత దైవ లక్షణం. యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత మనకు అనుగ్రహించుట కొరకే పాపలమైన మనల్ని ప్రేమించి పాపముగా చేయబట్టానికి పరలోకము నుండి పరిశుద్ధుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మన పాపాలన్నీ సిలువలో మోసుకొని పరిశుద్ధ రక్తము కార్చి చనిపోయే సమాధి చేయబడి తిరిగి లేచి పరిశుద్ధ స్థలములలో పరిశుద్ధ సింహాసనం మీద పరిశుద్ధుడు ఆసీనుడై ఉన్నాడు. అది నాన్న ఈ పరిశుద్ధ సంఘాన్ని తీసుకుని వెళ్ళడం కొరకే రాబోతున్నాడు. యేసు రక్తమందు విశ్వాసం ఉంచి ఆ రక్తములో తమ పాపములు కడుక్కున్నవారు పరిశుద్ధులైన యాజక సమూహం అని బైబిల్ సెలవిస్తుంది. వారి పరిశుద్ధ సంఘం అని బైబిల్ రాయబడింది. వారు పరలోక రాజ్యమునకు వారసులని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఇంకా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచకపోతే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఈ పరిశుద్ధ సమాజములో, పరిశుద్ధుల సంఘములో, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పొందాలని మనవి చేస్తున్నాం. మనముగా పరిశుద్ధులం కాలేం. మనం ఎంత బాగున్నా మనం పరిశుద్ధులు కాలేం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేయను. క్లెన్సెత్ us from all our sin. Nothing but the blood of Jesus cleanseth us from sin అని. కనుక nothing in this world would ever cleanse us from all our sin but the blood of Jesus Christ. యేసు రక్తమే మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ఒక రోజుకు సంబంధించింది కాదు. ఇట్స్ అవర్ ప్రివిలేజ్ టు bring ourselves into the sprinkling of everlasting covenant precious blood on daily basis. ప్రతినిత్యం యేసు రక్తంలో కడగబడుతూ పరిశుద్ధులమై ఉండాలి. ఇది ఎలాగంటదంటే, ఒక డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఉతుక్కున్నామని సంవత్సరం అంతా జీవితాంతం ఉతుక్కోకుండా ఉంటారా? అట్లా ఎవరన్నా ఏం చేస్తారు మరి? మళ్ళీ ఉతుక్కం మైలు పడిందని. మైలు పడాలని ఎవరు అనుకో. బయటికి వెళ్ళిన తర్వాత దీని మీద మచ్చలు పడాలి, బురద పడాలి, పెంట పడాలని ఎవరు అనుకో. ఇప్పుడు యాక్సిడెంటల్ కొన్ని జరుగుతుంటాయి. మనం ఉదయం వేసుకెళితే దారెంబడి ఎవరో స్కూటరో ఆటో పోతుంటుంది, వర్షం పడి ఉంటుంది, గొంతు వస్తుంది, దాంట్లో దిగితేనే అది వచ్చి మన మీద స్ప్లాష్ అవుతుంది. ఇట్లా దీస్ థింగ్స్ యూజువల్లీ హ్యాపెన్ అవుట్ సైడ్ వైల్ వీఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్. ఆల్దో వీ ఆర్ నాట్ రియల్లీ ఎక్స్పోజ్డ్ విల్లింగ్లీ ఫర్ దట్, బట్ ఇట్ హ్యాపెన్స్ బై ఛాన్స్, బై యాక్సిడెంట్. మరి అలాగే ఇంకా పాడైపోయిందని పడేయలేం, అలాగే ఇంకా అవసరం లేదని వదిలేయలేం. సో ఏం చేయాలి మరి? వీ హ్యావ్ టు క్లెన్స్. అలాగే మన హృదయం కూడా మన లోకంకి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే అపవిత్రత, మనస్సాక్షి కడిగే కల్ముషం అని బైబిల్లో రాశారు. డిఫైల్మెంట్ ద కాన్షియస్. దాన్ని శుద్ధీకరించేది యేసు ప్రభు యొక్క రక్తం. కనుక కడగబడి పరిశుద్ధపరచబడి ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నాం. రెండవది, ఈ తండ్రి ఎలాంటి వాడని వాక్యంలో రాసినారంటే యోహాను 15:1 హోలీనెస్ ఆఫ్ ద ఫాదర్ అని మొదట చూసాము. రెండవది యోహాను 15:1 నేను నిజమైన ద్రాక్ష వల్లనే, తండ్రి వ్యవసాయము.
తండ్రి ద్రాక్ష తోట. మన తండ్రి ధనవంతుడు. లూకాసు 15వ అధ్యాయంలో చూస్తాం కదా, 2 కుమారులకు తండ్రి ఉన్నాడు, ఆయన ధనవంతుడు. ఆస్తిలో మాకు భాగం ఏంటి? ఆస్తి కలిగినోడు. అదే అప్పులున్నోడైతే కుమారులు తెలియకుండా వెళ్ళిపోతారు. ఏం వెళ్ళిపోయి అంటే అంత అప్పులున్న దగ్గర మనమేమి ఉంటాం, మళ్ళీ అప్పులను మన మీద మోపుతాడు కదా అని. కానీ ఆస్తిని దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఎప్పుడు ఇస్తాడా అని. ఎందుకంటే దట్స్ న్యాచురల్. మనకి ఇక్కడ వాక్యంలో మనం ఏం చూస్తామంటే ప్రభువారికి ద్రాక్ష తోట, మనమే ఆ ద్రాక్ష తోట, సంఘమే ఆ ద్రాక్ష తోట, యోసేపే ఆ ద్రాక్ష తోట. బైబిల్లో రాయబడింది ఇశ్రాయేలీలే ఆ ద్రాక్ష తోట. ఐగుప్తులో నుండి నీ ఒక ద్రాక్ష తీగని తెచ్చితివి, అది కొమ్మలై విస్తారమైన శాఖోపశాఖలైందని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక ఈ ద్రాక్ష తోటలు 3 రకాలుగా ఉన్నాయి. పాస్ట్ వైన్, ప్రజెంట్ వైన్ అండ్ ఫ్యూచర్ వైన్. పాస్ట్ వైన్ అంటే ఇశ్రాయేలీలు, గత కాలంలో ఉన్న ద్రాక్ష. ఇప్పుడు ప్రజెంట్ వైన్ అంటే ప్రస్తుత కాలంలో ఉన్న దేవుని సంఘం. ఫ్యూచర్ వైన్ అంటే ప్రకటన గ్రంథంలో అది రాయబడుతూ వచ్చింది. మనం ద్రాక్ష తోటలు అంటే దేవుని సంఘముగా మనం చేయబడినాం. ఆయన మన వ్యవసాయకుడు, ఆయన మనం చేస్తాడు. వ్యవసాయం చేసేటప్పుడు కలప మొక్కలు, పిచ్చి మొక్కలు అన్నీ రకరకాలు ఉంటాయి. పిచ్చికారు కూడా చేస్తుంటారు. ఇవన్నీ చేసేటప్పుడు ఏం చేయొద్దండి, నాకేం టచ్ కాకూడదు, నేను కందిపోతా, నలిగిపోతా అని మొక్కలంటే అది పండదు, రాదు. కనుక దానికి దెబ్బ తగిలినా ఏం తగిలినా చుట్టుపక్కల ఉన్న వీడ్స్, గడ్డి, గాదం అన్నీ తీసేసి దాని చుట్టూ పాదలు చేసి దానికి నీళ్ళు వేస్తారు. ఇంకా మీకు తెలుసో తెలియదు, చెట్టుకి కింద వైపున తెల్ల రంగు కూడా పూస్తారు, సున్నం లాంటి. ఇది అన్ని చెదలు పట్టకుండా అన్నీ పూస్తారు. తర్వాత అవసరమైన నీళ్ళు వేస్తారు, ఎరువేస్తారు, భద్రంగా దాన్ని కాపు కాసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడే అది ఫలిస్తుంది. అలాగే ప్రభు కూడా మనల్ని ట్రిమ్ చేస్తారంట. పనికి రాని తీగలు అంటే తీగ అయిన తర్వాత పనికిరానివి కూడా ఉంటాయి దాంట్లో, ద్రాక్షలు అయిన తర్వాత. కనుక అన్నీ మన దగ్గర పనికొచ్చే ఉంటాయి అనుకోకూడదు, పనికిరానివి కూడా ఉంటాయి. పనికిరాని పోతేనే పనికొచ్చేది ఇంకా బహుగా ఫలిస్తుంది అంట. ఐ షల్ హ్యావ్ మచ్ ఫ్రూట్ అని రాసి, బహుగా ఫలించుట వాళ్ళు నా తండ్రి మహింపరచబడును. దాని కొరకు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను 15:16 మనం చూస్తాం కదా, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుంటున్నాయి. కనుక వీఆర్ చోజన్ బై గాడ్ దట్ వీ మస్ట్ బి ఫ్రూట్ఫుల్. మనం ఫలభరితంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. నాన్న ఫస్ట్ బి అన్ప్రాఫిటబుల్ వైన్. మనలో ఏ ఒక్కరం కూడా పనికి రాని 2-3 రకాలైన తీగలు ఉన్నాయి కదా. మొదటేంటి, తెలుగులో ఎవరైనా తెలుగు వండేవాళ్ళు ఎవరు, అంత ఇంగ్లీషేనా? ఇక మొదటిది ఏంటి, పనికి రాని తీగలు కదా. రెండవది ఏంటి, ఫలించు తీగ. జాన్ చాప్టర్ 15లో మనం చూస్తాం. మూడవది ఫలింపని తీగ. పనికి రానిది, ఫలింపనిది, ఫలించేది. 3 రకాలైన తీగలు ఉన్నాయి ఒకే చెట్టుకే. ఇప్పుడు ఇదే ఒకే ద్రాక్ష చెట్టుకే ఫలించేది, ఫలించనిది, పనికిరాంది ఆయనకి మాత్రమే తెలుస్తుంది. మనకేం అన్నీ ఒకటే సమానం అన్నమాట. ఇప్పుడు ఆయన పనికి రాంది, ఫలింపనిది కట్ చేస్తాడు. ఈ 2 కట్ చేసినా ఒకటి బతుకుతుంది. ఏంటది? ఫలించేది బతుకుతుంది. మనం కట్ చేయొద్దని అనుకుంటే కష్టమవుతుంది. కత్తిరి తీసుకుని కట్ చేసేటప్పుడు మనకు అనిపిస్తుంది. కొంతమంది వి జస్ట్ సీ ద పీపుల్ హు ఆర్ ట్రిమ్మింగ్, అటు ఇటు వెళ్ళేటప్పుడు చూస్తుంటారు కదా, లాన్ ట్రిమ్మింగ్ కానీ పైన అది ఇది, వాళ్ళు కత్తిరిస్తుంటారే బాగుంది కదా, ఎందుకు కత్తిరిస్తారా అని అనిపిస్తుంది. వాళ్ళు కత్తిరించకపోతే డిజైన్ రాదు. రకరకాల డిజైన్ చేస్తుంటారు కదా, ఏనుగు డిజైనా, నెమిల్ డిజైనా, తర్వాత టవర్ డిజైనా, సో మెనీ డిజైన్స్ ఆర్ దేర్. బట్ ఇఫ్ యూ డు నాట్ కట్ యూ విల్ నాట్ గెట్ ఎ డిజైర్డ్ డిజైన్. ఇంకా అట్లే ఉంటే ఏమిటది, కొమ్మలు ఎట్లంటే పోతాయి, పక్కన వాళ్ళు కత్తిరిస్తారు, లేకపోతే వేరే వాళ్ళ స్థలానికి పోతాయి. ఆకాశ పక్షులకు నివాస స్థలం అయితే. చెట్టు పెద్దగా అయితే ఏమవుతుంది, కట్టింగ్ లేకపోతే ఏమవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ హౌస్ ఫర్ మెనీ ఫౌల్స్. చెట్టు పెద్దగా అయితే ఆకాశ పక్షులు వస్తాయి. కనుక దాన్ని ఏం చేయాలి, చాలా చక్కగా కత్తిరించి ట్రిమ్ చేసి ఆకాశ పక్షులకు నివాసం కాకుండా చేయాలి. మనకేంటంటే కట్టు కాకుండా ఉండాలని మనం అనుకుంటాం. అండ్ గాడ్ వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి ట్రిమ్డ్, ట్రైన్డ్. అది ప్రభువుకి ఇష్టం. అలాగే చేసి మనం సిద్ధపరచాలని కోరుతాడు. అది మనకు కష్టం. కత్తెర పెడితే దేనికైనా కష్టమే కదా. కష్టం ఉండదా? కష్టం ఉంటుంది. అందుకే తీసేయద్దు ప్రభువా, ఇది వేరు చేయొద్దు ప్రభువా అని మనం అనుకుంటాం. డోంట్ రిమూవ్ దిస్, ఐ వాంట్ దిస్ అని. అదే మనకి ఏదో చిన్న గాయం అది ఇది అయింది అనుకోండి, కొన్ని తీసేయాల్సి వస్తుందడా. అన్వాంటెడ్ స్కిన్ ఏదో ఒకటి పక్కన తీసేయాలి, టీచర్ అది ఇది తీసేసేటప్పుడు నొప్పేస్తుంది పిల్లలకి.
కానీ మరి ఏదో తీసేయకపోతే అది ఇంకా పాడైపోతుంది. ముఖ్యంగా డయాబెటిక్ ఉన్నవాళ్ళు కనుక బొట్టన వేలు దగ్గర ఏదో చిన్న గాయం అవుతుంది. ఇవేదో ఒకటి చేసుకున్నా అని అనుకునేటప్పటికి బొట్టన వేలు అంత వస్తుంది. అప్పుడు డాక్టర్ చెప్పాడు దీన్ని తీసేస్తేనే మేలు అని అంటే తీసేయాలన్నా వద్దా అని మనం ఎక్కువ ఆలోచిస్తాం కదా, టైం తీసుకొని ఆలోచించలేక ఇంకా పెరిగింటుంది. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, పోయినసారి మీకు బొట్టనవేలు ఒకటే కట్ చేయాలని చెప్పాను, ఇప్పుడు కింద పాదం అంతా కట్ చేయాలంటాడు. పాదం అంతా కట్ చేయాలా, పోయి ఆలోచించుకొని వస్తామని ఆలోచించుకునే లోపల ఇంకా పైకి వచ్చింటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు, మోకాలంతా కత్తిరించాలా అని చెప్తాడు. అట్లా నాకు తెలుసు కొంతమంది కింద వేలు దగ్గర పోయే వాళ్ళకి అట్లే లేట్ చేసి అట్లా మాట్లాడి ఇటు మాట్లాడి వాళ్ళు మాట్లాడి నీళ్ళు మాట్లాడి నేను హాస్పిటల్ అన్నీ తిరిగేటప్పటికే కాలంతా తీసేయాల్సి వస్తుంది. అది తీసేసిన తర్వాత ఏం చేస్తారు, వీల్ చైర్లో కన్ఫని ప్రార్థన చేయండి కదా, మొదటే చేసినాం కదా, బటన్ వేళ్ళే కట్ చేసి వీ వాంటెడ్ యూ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ టో బట్ యూ హ్యావెంట్ లిసన్డ్. అదే మన విషయంలో కూడా జరుగుతుంది. ఇఫ్ ఓన్లీ వీ అలౌ ద లార్డ్ టు డీల్ విత్ అస్ వెల్ ఆర్ రైట్ అట్ టైమ్, ఇట్ విల్ బి కంప్లీట్లీ హీల్డ్. బట్ సో సాడ్ వీ డు నాట్ అలౌ ద లార్డ్ టు డూ దట్ హీలింగ్ అట్ ద బిగినింగ్. కనుక ఫలించాలంటే ఇఫ్ వీ వాంట్ టు బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్ అంటు ద లార్డ్, the husbandman has to work on us. Otherwise, no. ఇప్పుడు తోట మాలి లేకుండా ఏ తోట, no garden will ever bring forth fruit unless there is a gardener who trims it. And Christ is our gardener. ఏ తోట, ఏ మనుషులు లేని తోట ఎట్లుంటుంది, మనుషులు తోటమాలి ఉన్న తోటలు ఎట్లుంటాయి. అంతెందుకు, మనమే కొన్ని రోజులు ఇల్లు వదిలేసిపోయి తిరిగి వచ్చిన తర్వాత మన ఇల్లు ఎట్లుంటుంది, మనుషులుండే ఇల్లు ఎట్లుంటుంది. పరమగీతంలో అదే రాయబడింది, క్లోజ్డ్ గార్డెన్, మూసివేయబడిన ఉద్యానవనం. అందుకే చర్చ్ గాడ్ వాంట్స్ టు బ్రింగ్ ఫోర్ ద ఫ్రాగ్రెన్స్ అవుట్ ఆఫ్ ది చర్చ్. చూస్తామా, యోహాను సువార్త 10వ అధ్యాయము, జాన్ చాప్టర్ 10 verse 29, 10:29. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. ఏం పేరు పెడదాం? హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇంతసేపు ఆలోచిస్తున్నారు, చాట్ జీపీటీ లేదా, అక్క చెప్తుంది కదా, రాదా? సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ హోలీ ఫాదర్. సెకండ్ థింగ్ ఈజ్ husbandry. Third thing is hand of God, Father. దేవుని హస్తము. ఆయన హస్తం ఎంత పెద్దది, ఎంతమందిని ఎట్లా అకామిడేట్ చేస్తుంది. మామూలు మనం చేయి పట్టుకుంటాం, ఏదన్నా లడ్డో స్వీటో మొబైల్ ఇచ్చింది, చేయి పట్టుకోదురా, 2 చేతులు పట్టు, లేకపోతే వాళ్ళు కూడా పట్టుకోని అంటాం. అంటే ఇట్ హ్యాస్ సమ్ లిమిట్, స్కోప్. దాన్ని మనం ఎలాస్టిక్ లిమిట్ అని అంటాం. ఎలాస్టిసిటీ ఉంటే ఇప్పుడు చేయి ఉంటే ఇట్స్ హ్యాండ్ లిమిట్. స్ట్రెచబుల్ ఉంటుంది, అన్స్ట్రెచబుల్, స్ట్రెచబుల్, ఒక లిమిట్ ఉంటుంది. ప్రభు ఈజ్ అన్లిమిటెడ్. అవర్ ఫాదర్ ఈజ్ అన్లిమిటెడ్ గాడ్. హీ హెస్ నో బౌండరీస్, హీ హెస్ నో సర్కిల్స్, హీ హెస్ నో పెరిఫెరీస్. అందుకే తెలుగులో ఒకటి ఉంటుంది, ఇందుగలడు అందులేడన్న సందేహంబు వలదు, ఎందెందు వెతికినా నందగలడు ఆ సర్వాంతర్యామి అని. కానీ దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిమ్, వీ కెనాట్ కంటైన్ హిమ్. సొలొమోను అందుకే ప్రార్థన చేశాడు మందిరం కట్టిన తర్వాత, ఆకాశం మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఏమో ఆకాశం అంటేనే మనకు అర్థం కాదు, ఇంకా అలాంటి 7 ఆకాశాలు ఉంటాయి, దాన్నే మహాకాశాలు అంటారు. అవి కూడా పట్టజాలని దేవుడు అంటే ఏమైనా అర్థం చేసుకోవాలా? హౌ కెన్ దిస్ ఫినైట్ మైండ్ అండర్స్టాండ్స్ ది ఇన్ఫినైట్ గాడ్? నాట్ పాసిబుల్. సో దేర్ఫోర్ వీ నీడ్ టు ట్రస్ట్ దిస్ ఇన్ఫినైట్ గాడ్ విత్ అవర్ ఫినైట్ మైండ్. That is what the salvation is. That's what the belief is. That's what the Father's will is. కనుక ఇక్కడ ప్రభువారు మనల్ని తన చేతిలో చెక్కున్నాడు. చూడుమో నారి చేతిలో నిన్ను చెక్కినాడు. మనకు పరిచయం కదా, యేసు ప్రభు వారు సమాధిలోనే తిరిగి లేచిన తర్వాత కొంతమంది శిష్యులకు కనిపిస్తూ వచ్చినాడు. తోమా దగ్గరికి వచ్చిన తర్వాత శిష్యులు చెప్పినారు తోమాకి, అప్పుడు తోమా లేడు. యేసు ప్రభు కొంతమంది శిష్యులకు కనిపించినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పినారు, మేము యేసుప్రభుని చూసినాము, ఆయన కనిపించినాడంటే. అబ్బాయి వాళ్ళు ఎవరినో చూసి యేసుప్రభుని చూసినారంటారు ఏంటి, ఆయన మాదిరి వాళ్ళు ఉండింటారా, లేదా దయ్యం వచ్చింది ఏంటో అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. లేదు మేము మాకు తెలుసు కదా, ఇంతకాలం ఉండి యేసుప్రభుని చూసి మేము యేసుప్రభుని చూసి వేరే వాళ్ళని చూసి యేసుప్రభు చూసినాం, ఎట్టంటే అంత పిచ్చోళ్ళని ఎరాళ్ళని చేస్తున్నాం ఏంటి,
యేసుప్రభునే చూసినామంటే ఆయన దేన్ని నీకే ఛాలెంజ్. యేసుప్రభు అయితే ఖచ్చితంగా ఆయన ప్రక్కలో నా వేలు పెడతా, ఆయన చేతిలో ఆయన చేతిలో నా వేలు ప్రక్కలో నా చేయి పెట్టి నేను చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు యేసుప్రభు వారు. వీళ్ళు పోయి ఏమి యేసుప్రభుకి చెప్పలేదు, యేసుప్రభు మేము కలిసినాం తోమని, వాటి మేము చెప్పిన మాట వినట్లేదు, మీరు ఒకసారి వెళ్ళి లుక్ వేయండి సెట్ అయిపోతాడు అని చెప్పలే అని చెప్పారా? నాకు తెలిసి అట్లా ఏం చెప్పలేదు. బట్ గాడ్ హర్డ్ దట్, జీసస్ హర్డ్ దట్, బికాజ్ హీ హియర్స్ ఆల్ ద థింగ్స్, హీ సీస్ ఆల్ ద పీపుల్, హీ నోస్ ఆల్ ద కాన్వర్జేషన్స్, నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ కవరేజ్ ఏరియా. రైట్? ఫర్ ఎవరీ కెమెరా దెర్ ఇస్ ఎ కవరేజ్ ఏరియా, ఇట్ కెనాట్ సీ బియాండ్ దట్. ఇప్పుడు మనమేమి ఇక్కడ దాకా పెట్టాము, మనకు ఇది పర్మనెంట్ బిల్డింగ్ అనుకో, అక్కడ చివర్లోకి ఇటు బల్బ్ మాదిరి పెడితే అయిపోయాయి. ఇది ఏం స్టాండ్ పెట్టాల్సిన పని లేదు, ఇది రికార్డ్ అవుతుంటుంది. ఎటు రికార్డ్ అయితే షాక్ అవుతుంది. ఇప్పుడు మేము కాన్ఫరెన్స్కి వెళ్తాం కదా, ఏముండదు, కెమెరా ఉండదు, ఏముండదు, మాట్లాడుతుంటారు. ఎట్లా మాట్లాడుతున్నారు, ఎక్కడో చిన్నది పెట్టినారంట, అది వేరే వేరే రూములకు కూడా కనెక్షన్ ఉంటుంది. ఈ రూమ్ ఫుల్ అయిపోతే పక్కన రూమ్లో కూడా కూర్చొని ఉంటారు. సో స్క్రీన్ చూస్తే టెక్నాలజీ ఇస్ దట్ మచ్ సఫిస్టికేటెడ్. ఇంకా మనకి ఇది టెంపరీ ఫెసిలిటీ కనుక మనం కెమెరాలు స్టాండ్లు పెట్టేది తీసేది ఇన్ని చేసుకుంటూనే ఉంటాం. అదర్వైజ్ స్మాల్ బల్బ్ లైక్ స్టఫ్ రొటేట్స్ అండ్ గివ్స్ ఆల్ ద థింగ్స్. ఎవరు ఇటు కూర్చున్నాడు, అటు కూర్చున్నాడు, ఇటు కూర్చున్నాడు, ఎవరు వచ్చినారు, ఎవరు పోయినా, నేను రాలేదని చెప్పడానికి లేదు, నేను వచ్చిందని చూడటానికి లేదు. సో ఇఫ్ ఓన్లీ ద టెక్నాలజీ has such a sophistication to record all the things, how much more is our Savior. కనుక ఇక్కడ ఆయన చేతుల్లో చెక్కున్నాడు. ఇప్పుడు తోమా ఆయన వ్రేలు పెట్టి ఆయన చేతిలో చూస్తే ఏమైనా కనిపించింది? తోమనే కనిపించాలి. నీ అద్దంలో చూస్తే ఎవరు కనిపిస్తారు? ఎవరు అద్దంలో వాళ్ళే కనిపిస్తారు. నువ్వు వేరే వాళ్ళకి అద్దం ఇస్తే అప్పుడు నువ్వు కనిపించవు, కానీ వేరే వాళ్ళు కనిపిస్తావు. ఎవరి చేతిలో అద్దం ఉంటే వాళ్ళే కనిపిస్తారు. నా చేయి చూడు అని ప్రభు చెప్పితే తోమా చూస్తే తోమానే కనిపిస్తుంది. He is engraven every one of us on his palm. ఆయన చరిచేతుల మీదే మనల్ని చెక్కినాడు. Nobody would snatch out of his hands. ఆయన చేతిలో నుండి ఎవరు మామూలు తల్లిదండ్రులు పిల్లలు కొన్నిసార్లు ఏదైనా ఆటలు ఆడుతుంటారు కదా, ఇదే చాక్లెట్ చేతిలో పెట్టుకుని ఉంటాడు అనుక తండ్రి, కొడుకో కూతురు చిన్న పిల్లలు వస్తాడు, ఈ డాడీ ప్లీజ్ డాడీ అంటే తీసుకో అంటారు, ఇట్లా పెట్టింటారు. అంటే లాగి చివరికి ఇంకా రాగలేదని వదిలేసి పారిపోయేటప్పుడు ఓకే మళ్ళీ పిలుస్తూ ఉంటారు, మళ్ళీ ఇస్తూ ఉంటారు. దిస్ ఈజ్ జస్ట్ ఎ ఫన్. అట్లా ఒక తల్లి చేతిలో నుండి పిల్లలు తీసుకోలేకపోతే హౌ కెన్ డెవిల్ స్నాచెస్ us అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ జీసస్? యేసు చేతిలో నుండి సైతాన్ని ఎలాగ లాక్కపోతాడు? అందుకే బైబిల్లో రాయబడింది 1 యోహాను 4:18-19, హీ దట్ ఈస్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. రైట్? హీ దట్ ఈస్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. 4 చూస్తామా? నా తండ్రి అతన్ని గణపరచు. ఏం పెడదాం? గణపరిచే తండ్రి. సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని తక్కువ చేసి వేరే వాళ్ళతో మాట్లాడాలని అనుకోరు. కనుక మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ఎట్టు గణపరుస్తాడు? శత్రువులు ఎదుటే గణపరుస్తాడు, సైతాన్ దగ్గరే గణపరుస్తాడు. సో స్ట్రేంజ్. యోబుని గురించి సైతాన్ యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. చూడు యోబు నీ అందు వరకే నమ్మకించినాడా? ఇంత భార్య పిల్లలు ఆస్తి అన్ని సంపాదించినావు కనుక నీ ఎందు ఆయన నమ్మకం ఉంచినాడంటే దేవుడు సైతాన్తో చెప్పిన మాట ఏం తెలిసిన, యోబు వంటి మానవుడు భూమి మీద వేరొకడు లేడు, ఈజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఈ స్టేట్మెంట్ ఎవరికైనా వస్తుందా? ఇట్లాంటి భర్తను తీసుకొని ఆమె కాళ్ళ కడుక్కొని నీళ్ళు తాగటానికి బదులుగా రోజు టార్చర్ పెట్టేది. ఆ టార్చర్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇట్లాంటి వాళ్ళు కూడా దొరుకుతారా అని అనిపిస్తుంది మనకు. ఉన్నారు మరి బైబిల్లో. అంత ఎక్స్ట్రీమిజం ఉండకూడదు. ఆయన ఏమో అంత భక్తుడా, ఏమేమి ఇంత భక్తిహీనులే అట్లా కనిపిస్తారు. మీకు కనపడరు అనుకుంటా, మాకు కనిపిస్తారు. ఎందుకంటే అక్కడక్కడ దేశాలు తిరుగుతుంటాం కదా, వాళ్ళకి వీళ్ళకి అసలు మిస్ మ్యాచ్ ఎట్లా చేసుకున్నారు అబ్బా వెళ్ళి. మనకి ఏం బంధువులా లేకపోతే పరిచయస్తులా, ఎవరు ఈ ప్రపోజల్ తెచ్చినారు, ఎవరు పెళ్ళిళ్ళు పేరయ్యా, ఇంత మిస్ మ్యాచ్ తెచ్చాడేంటి అని వాళ్ళు మనకు కనిపిస్తారు. ఎందుకంటే పేతురు భార్య కూడా అట్లే ఉన్నారు. ఆమె ఎప్పుడు మేడం బయటకు వచ్చి వాక్యం చెప్పినట్లు లేదు, సిస్టర్స్ మీటింగ్ తీసుకున్నట్లు లేదు. అసలు పేతురు భార్య బయటికి వెళ్ళింది అనుకోండి, తండోపు తండాలకు మనుషులు వస్తారా?
పేతురు ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా భార్య మీద ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది కదా. కనుక పేతురు భార్య అంటే అక్క ఎట్లున్నారు అసలు, ఆయన్ని మీకు భర్త అంటే మేము నమ్మలేకపోతున్నాము. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఇద్దరికి ఒకటే ఉంటుందా మీ ప్రకారం? సేమ్ మ్యాన్స్ ఇన్ షేరింగ్ టుగెదర్. ఆయన వేల మందిని ప్రభువులోకి తెచ్చినాడు. చరిత్ర చెప్తుంది, కాళ్ళ కింది చేయబడి తల పైకి ఇవ్వబడి ప్రభు కొరకు సిలువ వేయబడి చనిపోయాడని. బట్ ఈమెమైందో మనకు తెలియదు. ఈమెకి పేతురుకి ఒకటే ఉంటుందని మీరు ఎట్లా అనుకుంటారా? సో దిస్ ఇస్ ద కంపెల్లింగ్ స్టోరీ. ఆయన నాకు భర్త, ఈమె నాకు భార్య, కనుక మా ఇద్దరు అక్కడ ఉంటాము, ఆయన ప్లేస్ నాకు వస్తుంది. ఇదేం భూమి మీద ఇల్లు కాదు, ఆయన పోతే రాసిచ్చిపోయేకి నీకు. ఆయన పేరుతో ఉన్న ప్రాంసర్ నోట్లు, ఆస్తులు, బంగారం, వెండి పోట్లాడడానికి అక్కడ దెర్ ఈస్ నథింగ్ టు డూ, ఇట్స్ ఆల్ ఇండివిజువల్. ప్రతి వాడని బైబిల్లో రాయబడింది. ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు గివ్ అకౌంట్ ఫర్ గాడ్. పౌలు ఆ మాట రాసిన 2 కొరింథీ 5 మనం చూస్తాం. వీ హ్యావ్ టు ప్రజెంట్ అవర్ సెల్స్. ఆమెది మనకు రాదు, మనది ఆమెకు రాదు. ఫెయిత్ ఈజ్ నాట్ కంటిజియస్. విశ్వాసం అంటరోగం కాదు, పాపం అంటరోగం. ఒకళ్ళు పాపం చేస్తే ఇంకోటి పాపం చేయటానికి తేలిగ్గా వస్తుంది. ఒకళ్ళు నిద్రపోతే ఇంకోటికి నిద్ర వస్తుంది. మీకు తెలుసో తెలీదు. నిద్ర అంటరోగం, ఆవలింతలు అంటరోగం, తర్వాత వాష్రూమ్ పోవడం అంటరోగం. ఇవన్నీ అంటరోగాలే కానీ పరిశుద్ధత మాత్రం కాదు. పరిశుద్ధత అంటరోగం ఏంటి? పాడి ప్రపంచమంతా పరిశుద్ధంగా ఉండాలి. ఇది అంటరోగం కాదు, అంత వ్యాధి కాదు. అంటే అంటరోగం అంటే వ్యాధి అంటే మీకు అర్థమైద్దే? ఎస్ ఆర్ నో? కంటిజియస్. సో ఇది అంటూ రాదు. ఎంత పరిశుద్ధంగా పట్టుకున్నా, పేతురు లాంటి వాడి దగ్గర ఉన్నా కూడా ఆమె మామూలుగానే ఉంది. జోబు లాంటి వాడి దగ్గరే ఉన్నా కూడా పిల్లల్ని కానింది. కానీ జస్ట్ మ్యారీడ్ కాదు. ఏదో జస్ట్ మ్యారీడ్ అంటే ఇంకా ఒకరికొకళ్ళు అర్థం చేసుకోలేరు. అబ్బా ఎలాగ అర్థమవుతుందని. పెళ్ళి అయిపోయింది, కొడుకులైనారు, కూతుర్లైనారు. ఇంకా పెళ్ళిళ్ళు మాత్రం కాలేదు వాళ్ళకి, అల్లళ్ళు రాలేదు, మనవరాలు రాలేదు. ఇంతకాలం పనిచేసినా కూడా ఆయన విశ్వాసం ఈమెకి రాలేదు, ఆయన ఆత్మీయత ఈమెకి రాలేదు, ఆయన భక్తి ఈయనకి రాలేదు. అందుకే ప్రభు అన్నాడు సైతాన్తో, దెర్ ఇస్ నన్ లైక్ హిమ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. దిస్ ఎగ్జాంపులరీ టెస్టిమనీ. ఇట్స్ నాట్ టెస్టిమనీ వైఫ్ గివింగ్ అబౌట్ హస్బెండ్, as husband giving about wife. Not somebody else is giving. This is God who created heaven and earth, giving the testimony of not angels, but about a simple human being. It's mind-blowing, goose-bumping. ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు ఇంక నాకు బైబిల్ ముందుకు చదువుబుద్ధి కాదు. ఇది ఎట్లయితుంది ప్రభువా? మేము పాపంలో ఎంత కొట్టిమిట్టాడుతున్నాం, ఏం చేయలేదో తెలియదు. ఒకరోజు ఒక రకంగా, ఇంకో రోజు ఇంకొక రకంగా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్, అనేబుల్ టు కంటిన్యూ ది స్పిరిచువల్ లైఫ్. ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి మనిషి కాదు కదా చెప్పేది. ఇట్స్ యూ హూ ఈస్ టెస్టిఫైయింగ్ దట్ దెర్ ఈస్ నో మ్యాన్ లైక్ హిమ్. He doesn't say that there is no angel like him. No, there is no saint like him. There is no godly man like him. It says that there is no man, which means man with full of flesh and blood, fully acquired with the nature of sin. But he was right in the sight of God. ప్రభువారు మనల్ని అలా ఘనపరచాలని కోరుతాడు. What honor you will get more than that? ప్రభుత్వం నుండి మేము సర్టిఫికేషన్ అంటాం కదా. సర్టిఫికేట్ ఇస్తే ఇప్పుడు ఒక వ్యక్తి చదువుకున్నాడు అనుకో, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్, ప్రిన్స్టన్, ఏఎల్, ఇవన్నీ సర్టిఫికేట్లు వచ్చినాయి అనుకోండి. ఆ సర్టిఫికేట్ బ్రాండ్ ఈజ్ ఇనఫ్. అంటే బ్రాండ్ కొరకే కదా ప్రయాసం అంతా. ప్రభువుదే మనకు సర్టిఫికేట్ ఇచ్చినాడు. యోబుకి దెర్ ఇస్ నన్ లైక్ హిమ్, అలాగే అబ్రహాంకి, అలాగే యాకోబుకి అందరూ సర్టిఫికేట్ ఇచ్చినాడు. మన సంగతి అండి, మన దగ్గరికి వచ్చి ప్రభు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తాడా? ప్రభు ఈకి పంపిస్తాడు నకిలీది ఏతో తయారు చేసి పంపిస్తాడా? 5వ జ్యూస్ మీకు ఇస్తాను. నా తండ్రి ఇల్లు, హౌస్ ఆఫ్ ద ఫాదర్, ఫాదర్స్ హౌస్. సో ఇప్పుడు దాకా ఎన్ని చూసినా వెబ్ సిరీస్ 5. మొదటిది ఏంటి? హోలీ ఫాదర్. రెండవది ఏంటి? హస్బెండరీ ఆఫ్ ద ఫాదర్. మూడవది హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. నాలుగవది హానరింగ్ ఫాదర్. 5వది హౌస్ ఆఫ్ ద ఫాదర్ లేదా ఫాదర్స్ హౌస్. కనుక ఈ తండ్రికి ఇల్లు ఉంది. ఆ ఇల్లు భూసంబంధమైనది కాదు. అంటే అక్కడ రాయబడిన కాంటెక్స్ట్ అట్లాంటిది. యెరూషలేము గురించి
అయితే మనం ముందుకు వచ్చేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే మనమే ఆయన ఇల్లు, వీఆర్ హిస్ హౌస్. హెబ్రీ పత్రికలో రాయబడింది కదా, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి కొనబడినవా వారే ఆయన ఇల్లు. ఇట్ ఈస్ నాట్ విజిబుల్, ఇట్స్ ఇన్విజిబుల్. ఆయన ఇల్లే ఆయన శరీరం, అదే ఆయన సంఘం, అదే ఆయన సిద్ధపరుస్తున్న వ్యక్తుల సమూహం. వారందరినీ కలిసి ఆయన ఒకసారి తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. భూమి మీద ఉన్న ఇల్లు అయితే రకరకాల ఇన్ఫర్మిటీస్ ఉంటాయి. అంటే గాలి వస్తుంది, వాన వస్తుంది, వర్షం వస్తుంది, ఫైర్ వస్తుంది. సో మెనీ అబ్స్టికల్స్ దట్ మే హిట్ ఆన్ ద హౌస్. అయితే పరసంబంధమైన ఇల్లు, ప్రభు ఇల్లు, అది ఎన్నడూ కూల్చబడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అందుకే నా తండ్రి ఇంట, తెలుగు బైబిల్ ప్రకారం యోహాను సువార్త 14లో రాయబడింది, నా తండ్రి ఇంట, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. మనం ఆయన ఇల్లు అయి ఉన్నాము కనుక ఆ ఇంట్లో ప్రతి ఇంటికి ఒక ఆర్డర్ ఉంటుంది. మరి రెగ్యులర్గా ఉండటానికి లేదు కదా, ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంటి ప్రకారం మనం ఉండటానికి ట్రై చేయాలి. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని మనం ఉంటాము అని అంటే కుదరదు. అలాగే ప్రభు ఇంట్లో కూడా, దేవుని మందిరంలోకి మనం వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోటోకాల్. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వేర్ టు సిట్, వాట్ టు సిట్, హౌ టు డూ. ఆల్ ద థింగ్స్ హ్యావ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అకార్డింగ్ టు ద ప్లాన్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. పాత నిబంధనలో ఈ ఇంటినే ప్రత్యక్ష గుడారం అంటారు. ప్రత్యక్ష గుడారంలో 7 ఉపకరణాలు ఉన్నాయి. ఆ ఉపకరణాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలా. ఆల్టర్ బయట ఉంటే బయటే ఉండాలి. అది లోపలికి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో ఉంటానంటే కుదరదు. అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన కరుణాపీఠం ఎవరిని నేను బయట ఉంటానంటే కుదరదు. నాకు ఇక్కడ ఊపిరి ఆడట్లేదు, గాలి ఆడట్లేదు, సరిగలేదు, వేయలేదు, అది లేదు, ఇదంతా ఇబ్బందిగా ఉంది, నేను బయటికి వెళ్తా, వాళ్ళంతా గంగాళము, తర్వాత బలిపీఠం అందరూ బయట ఉన్నారు, నన్నేం తెచ్చి లోపల పడేసినారు అంటానికి లేదు. లోపలే ఉండాలి. వాళ్ళు బయట ఉండేవాళ్ళు బయటే ఉండాలి. మన దేహంలో కూడా కొన్ని బయటికి కనిపించే అవయవాలు ఉన్నాయి, కొన్ని కనబడని అవయవాలు ఉన్నాయి. కనిపించే ముక్కు, పళ్ళు ఇవన్నీ చాలా కనిపిస్తాయి. దాన్ని చూస్తేనే మనం అనుకుంటాం వీళ్ళని చూడొచ్చా లేదా అని. కనబడని అవయవాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, పేగులు ఇవన్నీ ఉంటాయి కదా, ఉంటాయి లేదా? అవన్నీ మన మైండ్ బ్లోయింగ్. అసలు మనకి అర్థమే కాదు. నేను ఎక్కడున్నానబ్బా, ఆమ్స్టర్డామ్ అనుకుంటా. అక్కడ ఒక బ్రదర్స్ నన్ను ఒక స్థలానికి తీసుకెళ్ళారు. అది ప్రపంచంలో ఎక్కడ లేదంటవన్నీ, నిజమేమో నాకు తెలియదు. బాడీ వరల్డ్ అని ఉంటుంది. 6 అంతస్తులు. విన్నారా ఎప్పుడైనా? వినలేదు కదా. ఒక్కొక్క అంతస్తులో బాడీ, ఒక తలంతా ఒక అంతస్తులు, ఇక్కడ దాకా ఒక అంతస్తు. అంటే ఒక ఫ్లోర్ ఉంటుంది కదా బిల్డింగ్. ఆ బిల్డింగ్లో తల ఎట్లా పనిచేస్తుంది, తల ఒరిజినల్ భాగాలు తీసి ప్రిజర్వ్ చేసింటారు. మైండ్, ఫుల్ మైండ్ కట్. తర్వాత న్యూరాన్స్ ఎట్లా పనిచేస్తాయి, దే రిసీవ్ ద సిగ్నల్స్. అట్లా కళ్ళు. ఒక ఫ్లోర్ అంతా తల, ఇంకో ఫ్లోర్ అంతా మధ్య భాగం, ఇంకో ఫ్లోర్ అంతా ఇట్లా 6 ఫ్లోర్స్లో 6 ఉంటాయి. కిందకు వచ్చిన తర్వాత మన బాడీ చెకప్ చేస్తారు బిఎంఐ. చెక్ యువర్ బాడీని. అంటే ఒక్కొక్క బాడీ పార్ట్ మనం చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ హౌ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ సింపుల్ బాడీ. సో మచ్ కాంప్లికేషన్. ఒక్కొక్క దాని గురించి చెప్తుంటే మన దగ్గర ఉన్న పొట్ట, పేగులు అవి ఉంటుండే, అవన్నీ పరిస్థితి సుమారు ఎన్ని మైళ్ళు అయితే చెప్తారు. మన దగ్గర ఉన్న న్యూరాన్స్ చేస్తే ఎంత అయితే చెప్తారు. మన దగ్గర ఉన్న వీన్స్ అంటాం కదా, ఏమంటారు, సిరలు, దమనలు అని అంటారు. సో ఇట్లాంటివన్నీ స్ట్రెస్ చేస్తే హ్యూమన్ బాడీలో ఉన్నదంతా ఒక్కసారి స్ట్రెస్ చేసి ఆరేస్తే ఇంగ్లాండ్ దేశం సరిపోదంట. సో హోల్ ల్యాండ్ ఈజ్ ఫిట్టెడ్ ఇన్ ఎ సింపుల్ మ్యాన్. హౌ అమేజింగ్ ఈజ్ దిస్. కుడ్ యూ డూ దిస్? మేము కూడా చేస్తాం కదా, ఇంత డేటా చిప్లో పెట్టాం కదా అని. చిప్లో డేటా పెట్టడం వేరే, ఆ పవర్ పోతే పని చేయదు, వైరస్ వస్తే పని చేయదు. నువ్వు అట్టు కాదు కదా, సత్యలాగా లాస్ట్ చూపురేదాకా పని చేస్తూనే ఉంటావు. మరి పని చేసే వయసు, కరెక్ట్ వయసు గడిచే కొలది చూడండి ఎంత కరెక్ట్ ప్లాన్ చేసినాడు దేవుడు. అలా కాకుండా చివరిదాకా బతికేది ఉంటే ఇప్పుడు 770 years 777 సంవత్సరాలు ఉన్నారు కూడా. మనం కొన్నిసార్లు చదివినప్పుడు అనిపిస్తుంది మనం కూడా అటు బతికితే ఎంత బాగుండో అని అనిపిస్తుంది. రోగం వచ్చినప్పుడు అనిపిస్తుంది మనం దేవుడు తొందరగా తీసుకుంటే ఎంత బాగుంది. బట్ గాడ్ ఈస్ గుడ్ అట్ ఆల్ ద టైమ్. He makes all the time right decisions.
సమస్తం ఆయన చక్కగా చేస్తాడు. అందుకే 70 ఏళ్ళు 80 ఏళ్ళు పెట్టాడు. మేము ఉదయం పోయాం, దాన్ని అంతా చూసేటప్పటికి నన్ను చూడమన్నారు. నేనేం చూస్తున్నాను ఇంకా. ఐ నో అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద థింగ్స్ బికాజ్ ఐఎమ్ సైన్స్ స్టూడెంట్ బేసికల్లీ. అన్నీ చూసి చదవాలంటే మనకు 1 రోజు 2 రోజులు అవుతుంది. ఒక్కొక్క పార్ట్ దగ్గర అంతా రాసి ఉంటుంది కదా డిస్క్రిప్షన్. తల హౌ ఇట్ వర్క్స్, కళ్ళు హౌ ఇట్ వర్క్స్, చెవులు హౌ ఇట్ వర్క్స్ అన్నీ రాసింటారు. అవన్నీ మనం చదువుకోవాలా, ఫోటోలు తీసుకోవాలి, దాని దగ్గర నిలబడాలా. చివరికి ఒక స్కెలిటన్ పెట్టింటారు కింద హాస్పిటల్లో అనాటమీలో పెట్టింటారే అట్లా. సో దట్ ఈస్ ద హోల్ స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్. ఇలాంటి మనిషినికి దేవుడు మాంసము రక్తము అన్ని అనుగ్రహించి ఆయన స్తుతించే పాత్రగా చేసినాడు. దిస్ ఈజ్ ఫాదర్స్ లవ్, తండ్రి ప్రేమ. కనుక ఆ తండ్రిని మనం కలుసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. వదిన నా తండ్రితో పాటు మనం హూ సేస్ ఐ డోంట్ లైక్ టు బి విత్ మై ఫాదర్? ఎనీబడి? అసలు నువ్వు ముసలోళ్ళు అయినా కూడా కాటికి కాలు చాపుకుని మా నాయన మా అమ్మ వాళ్ళు లేకుండా ఉండలేను, నువ్వు లేకుండా ఉంటా కానీ ఊరికే అట్లా స్లోగన్ అది. సో అది పేగ బంధం, మమత కదా. మాట్లాడుతూనే చూడాలనిపిస్తూనే ఉంటుంది. మరి భూ సంబంధమైన 9 రెళ్ళు మోసి మనల్ని భూమి మీదకి తెచ్చిన తల్లిదండ్రులు ఇంత ప్రేమ అంటే మన కొరకే సెలవులో రక్తం కార్చి చనిపోయిన నా తండ్రిని ఉదయాన్ని చూస్తా. ఆయన చూసిన వెంటనే ఇప్పుడు తల్లిదండ్రులు చూస్తేనంటాం మా నాయన ఎట్లయిపోయాడు, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, చేతులు ఇలాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్రభువు మన కొరకై తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కూడా దెబ్బలు, ఇవన్నీ నీ కొరకే బిడ్డ, బేటా బేటీ నా ఏమంటారు. ఈవెన్ ఆల్ దిస్ ఫర్ యూ, దిస్ wounds ఫర్ యూ, దిస్ stripes ఫర్ యూ, దిస్ spitting ఫర్ యూ, ఆల్ దిస్ మార్క్స్ of persecution for you, suffering for you, all this for you, so that you may be in the heaven. కనుక తండ్రి ఇంటి కొరకు సిద్ధపడుతూ ముందుకు సాగిపోవటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభువా తండ్రిని మాకు కనప